స్వామియే శరణమయ్యప్ప. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి నవంబర్ 6వ తేదీన బయలుదేరిన మా అయ్యప్ప భక్త బృందం ఇవాళ 4వ రోజు ఘన విజయంగా కొనసాగుతుంది. స్వామి ఆ అయ్యప్ప ఆశీర్వాదం వల్ల మా గురువులు, మా తల్లిదండ్రుల దీవెన వల్ల ఇప్పటి వరకు ఏ ఆకంఠం లేకుండా అంతా సజావుగా చల్లగా ముందుకు కొనసాగుతుంది మా పాదయాత్ర. ఇవాళ సాముల ఉత్సాహం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉన్నారంటే అయ్యప్ప అసలు ఏంటి ఈ పాదయాత్ర చేయడానికి ఒక అవకాశం దొరికినందుకు మాకు ఈ జన్మ ధన్యమైంది. సాములు ప్రతి సంవత్సరం ఎంతో సాములు వాళ్ళ మొక్కులు చెల్లించాలని, లేకుంటే ఒకసారి పాదయాత్ర చేయాలని వాళ్ళకు కోరిక ఉన్నది. గురుస్వాములమంతా డిసైడ్ అయినాం. ఇంకా ప్రతి సంవత్సరం ₹1 ఏ స్వామి దగ్గర తీసుకోకుండా తిరుముడితో పాటు వసతి, భోజనము, వాళ్ళకు తిరుగు ప్రయాణానికి టికెట్ లేకుంటే టికెట్ ఖర్చులు కూడా మేమే భరిస్తామని నిన్ననే అనుకున్నాం అందరం. త్వరలోనే, అతి త్వరలోనే 2025 పాదయాత్ర కూడా డేట్ డిక్లేర్ చేయబోతున్నాము. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఈ స్వాములందరికీ చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇవాళ సిటీలో ఎంతోమంది పడి పూజలు పెట్టుకుంటున్నారు, అయ్యప్ప దీక్షలు పెట్టుకుంటున్నారు. సాములు రాకుంటే వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యో మేము ఇంత ఖర్చు పెట్టామే, సాములు రాలేదే, చాలా తక్కువ వచ్చారే, మాలో ఏం లోపం ఉంది అని వాళ్ళు బాధపడుతుంటారు. మాకు ఆ అయ్యప్ప ఇంతమందిని మా చేతిలో పెట్టారు, గురుస్వాముల చేతుల్లో. వాళ్ళకి పొద్దున్న 3 నుంచి సాయంకాలం మళ్ళీ పడుకునే వరకు సేవ చేసుకునే భాగ్యం కలిగించారు. ఆ అయ్యప్పకి నేనైతే నిజంగా చెప్తున్నాను స్వామి, ఈ అవకాశం మాకు కలిగినందుకు మేమందరం ధన్యులం. ఎందుకంటే ఈ అవకాశం అందరికీ రాదు, సేవ చేసుకునే భాగ్యం అందరికీ కలగదు.